హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం గోంగూర మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తెలుసు కదండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్లోకి బాగుంటుందన్నమాట టేస్ట్. ఓకేనా? ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇలా లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒకసారి ఆయిల్లో ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుండగా మనం దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకేనండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అల్లం పేస్ట్ అంతా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఓకేనండి, ఇప్పుడు దీంట్లోనే మనం శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా వేసుకోవాలి. పుదీనా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. నాన్ వెజ్లోని పుదీనా కొత్తిమీర లేకపోతే అస్సలు బాగోదు. టేస్ట్ కూడా అంటే బాగుంటుంది కానీ అంత రుచి అనిపించదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలాగే మగ్గించుకుందాం. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే గోంగూరని కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఆ తాలింపులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అల్లం పేస్ట్ అంతా గోంగూరకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం. ఓకేనా? చూసారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా మగ్గుతుందో మంచిగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే నేను ఇక్కడ ఆల్రెడీ మటన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకంతా కలుపుకొని మటన్ని ప్రెషర్ కుక్కర్లోనే ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మటన్ అంతా కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా తాలింపులోకి వేసేసుకోవాలి మటన్ అంతా. ఇలా మటన్ అంతా వేసుకొని ఒకసారి ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. సరే కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కారం వేసుకోవాలి. కారం వచ్చేసి 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. కర్రీకి అంతా ఈ మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లోని. ఓకేనా? కర్రీని ఇలా మధ్య మధ్యలో మూత తీసి
ఉడికించుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. చూసారు కదా ఎలా ఉడికిందో మంచిగా. ఇంకా ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి, ఇంకొంచెం ఉడకాలి గోంగూర. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇందాక కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, ఆ చిన్న క్లిప్ ఒకటి మిస్ అయిందండి. ఓకేనా, మనం మటన్ అదంతా మసాలా అంతా వేసుకున్నాక మూత పెట్టే ముందు కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకున్నాను అనమాట. అది కొంచెం మిస్ అయింది క్లిప్. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది కదా, ఎంత బాగా ఉడికిందో. అసలు మామూలుగా స్మెల్ రావట్లేదండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. గోంగూర మటన్ ఎంత టేస్టీగా ఉంటుందో, అసలు సూపర్ ఉంటుంది, చేసుకొని తినాలి. కానీ ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర మటన్ కర్రీ రెడీ అన్నమాట. మరి మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లోని చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో మంచి వంటకంతో కలుసుకుందాం. బాయ్ బాయ్.